హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఇండియా పోస్టల్ నుంచి రిలీజ్ అయిన జీడీఎస్కి సంబంధించిన ఉద్యోగాలకైతే ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి ఇంటి దగ్గర ఉండి మీ మొబైల్ ద్వారా అని చెప్పేసి అయితే ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దీనికోసం మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఒకవేళ మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే మీకు ఫ్రీగా అప్లికేషన్ అయితే అయిపోతుంది, మీకు ₹1 కూడా ఖర్చు ఉండదు. ఒకవేళ మీరు జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మీకు ₹100 అయితే ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. దీనికి అంతకుమించి మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉండవు. సో అందరూ కూడా ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫై ఉన్నారో సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఫీమేల్స్ అండ్ మెన్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి June 5 వరకే ఉంది. అంటే ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్గా 7 days మాత్రమే ఉంది. సో 6 to 7 days మాత్రమే మనకి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి సో ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ లాస్ట్ టైంలో సైట్ అనేది డౌన్ అవుతుంది. అండ్ ఇంకొకటి, ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడు. ఆల్రెడీ మనకి 1 month కంటే ఎక్కువగా టైం ఇచ్చిండ్రు అనేది ఈ డేట్ అనేది మనకి ఎక్స్టెండ్ చేయడం అయితే జరగదు. సో ఖచ్చితంగా అందరూ విత్ ఇన్ డేట్ లోపల ఈ రోజు కానీ రేపు కానీ ఈ వేకెన్సీలకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేసేయండి. సో మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోయి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో యూట్యూబ్ అనేది ఆటోమేటిక్ ఎవరికి నోటిఫికేషన్ అది పంపించట్లేదు. సో గవర్నమెంట్ ఉద్యోగమే మీ యొక్క లక్ష్యం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అయితే ఆల్లో పెట్టుకోండి. మేము సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఏ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినా కానీ మీకు వీడియో ద్వారా అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. సో అది మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్లో పెట్టుకుంటే. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా యూజ్ అవుద్ది. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాతనే మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోండి. సో మరి లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ కనబడుతున్న ఇంటర్ఫేస్కి అయితే రిడైరెక్ట్ అయిపోతారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇండియన్ పోస్ట్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని చెప్పి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు నోటిఫికేషన్కి ఇట్లా ఒకసారి చెక్ చేసుకోవాలంటే ఇక్కడ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు పూర్తి నోటిఫికేషన్ అయితే వస్తుంది. వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకోవాలంటే దీనిపైన క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మీకు 3 స్టేజెస్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఎవరైతే ఓబీసీ అండ్ జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఫీ పేమెంట్ చేసేవాళ్ళు సో వాళ్ళు సెకండ్ స్టెప్లో పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర ఉన్న ఏటీఎం కార్డ్ కానీ ఫోన్పే ద్వారా సో ఎట్లయినా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ 3లో వచ్చేసి అప్లికేషన్ అనేది ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది మీ అప్లికేషన్ అనేది. సో ఈ 3 స్టెప్స్లో మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది అంటే స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ అని ఉందా ఇక్కడ. సో రిజిస్ట్రేషన్ పైన అయితే క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ బాక్స్లో మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మొబైల్ నెంబర్నే ఎంటర్ చేయండి, డమ్మీ మొబైల్ నెంబర్స్ ఎంటర్ చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి కూడా మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఈమెయిల్ ఐడినే ఎంటర్ చేసేయండి. అండ్ దానికి ఓటీపీ కూడా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ ఉందా దీనిపైన అయితే క్లిక్ చేసేయండి. దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ లోడింగ్ అయితే అయిపోయి మీ మొబైల్ నెంబర్ ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీని తీసుకొచ్చి ఈ బాక్స్లో అయితే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి అయితే పడుద్ది. సో నెక్స్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేసేయండి. మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసేసి ఇక్కడ వ్యాలిడేట్ ఈమెయిల్ పైన మళ్ళీ క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మీ మెయిల్ ఐడికి కూడా ఓటీపీ అనేది రావడం జరుగుతుంది, ఎట్లాగైతే మొబైల్కి వచ్చిందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే. సో ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేయండి. సో ఆ మెయిల్ ఐడి అనేది ఒకవేళ మీ ఇన్బాక్స్ అనేది రాకపోతే మీ ఇన్బాక్స్లో స్పామ్ ఫోల్డర్ ఉంటుంది, కొంతమందికి స్పామ్ ఫోల్డర్కి వెళ్తుంది. సో స్పామ్ ఫోల్డర్లో చెక్ చేసుకొని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. సో ఇది కూడా ఈమెయిల్ అనేది వ్యాలిడేట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికెంట్ నేమ్ 10th క్లాస్లో మీ నేమ్ ఎట్లా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే ఇచ్చేసేయండి. అండ్ మీ ఫాదర్ నేమ్ కూడా ఇక్కడ నెక్స్ట్ బాక్స్లో 10th క్లాస్లో ఎట్లాగా ఉంటుందో అట్లాగే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ 10th క్లాస్లో ఉన్నట్లుగానే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ జెండర్ వచ్చేసి మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కమ్యూనిటీ దగ్గర మీరు ఇందులో ఏ కమ్యూనిటీయో సెలెక్ట్ చేసుకోండి. అన్రిజర్వ్డా, ఓబీసా, ఎస్సీయా, ఎస్టీయా, సో ఈడబ్ల్యూఎస్ఆ మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ సర్కిల్ ఇన్ విచ్ 10th క్లాస్ పాస్డ్ అంటే ఇక్కడ మీరు ఏ స్టేట్లో 10th క్లాస్ అనేది పాస్ అయ్యారు. తెలంగాణలో అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు ఏదైతే అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి మీరు ఏ ఇయర్లో 10th క్లాస్ అనేది పాస్ అయ్యారో అదైతే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ ఇయర్లో 10th క్లాస్ పాస్ అయితే ఆ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి క్యాప్చా, ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉందో NT4JP అని చెప్పేసి యాజ్ ఈజ్ దీన్ని ఇక్కడికి వచ్చేసి టైప్ చేసేసి ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేయండి. సో సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి పైన ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి వస్తుంది. అక్కడ ఓకే పైన క్లిక్ చేయగానే సెకండ్ స్టేజ్కి అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు ఎంటర్ చేసిన మీ నేము, మీ ఫాదర్ నేమ్, అవన్నీ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ జెండర్ కానీ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. సో నెక్స్ట్ మీరు ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ యువర్ డీటెయిల్స్ బిలో అని ఉందా. సో ఇక్కడ నుంచి మీరు మళ్ళీ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు మీ 12 digits ఆధార్ నెంబర్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ బాక్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్ యూ ఏ పర్సన్ విత్ డిసేబిలిటీ అంటే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఒకవేళ ఎస్ పెట్టండి, లేదు మీరు నార్మల్ పీపుల్ అంటే నో పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాంగ్వేజెస్ స్టడీడ్ ఇన్ 10th క్లాస్ అని ఉందా. సో ఇక్కడ మీ 10th క్లాస్లో ఏ లాంగ్వేజెస్ ఉన్నాయో
సెలెక్ట్ చేసుకోండి. నార్మల్గా మనకు తెలంగాణలో అండ్ ఆంధ్రాలో చదివిన వాళ్ళకి 10th క్లాస్లో హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది. సో ఈ 3 లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఓకే పైన అయితే క్లిక్ చేసేయండి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇంగ్లీష్ అండ్ హిందీ, తెలుగు. సో ఈ 3 లాంగ్వేజెస్ అయితే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో చదివిన ప్రతి ఒక్కరికైతే 10th క్లాస్లో ఈ 3 లాంగ్వేజెస్ అయితే మెన్షన్ చేయబడి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వెదర్ ఎంప్లాయిడ్ అంటే మీరు ఆల్రెడీ ఏదైనా గవర్నమెంట్ సంస్థలో ఎంప్లాయిడా కాదా అని చెప్పి అడుగుతున్నారు. నో అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మీ ఫోన్లో ఫోటో తీసుకొని దాన్ని క్రాప్ అయితే చేసుకోండి. అండ్ ఆ ఫోటో అనేది 50 KBకి బిలో అయితే ఉండాలి. సో ఒకవేళ ఆ 50 KBకి బిలో ఎట్లా చేయాలో తెలియకుంటే మీరు reduceimage.com అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మీకు వస్తుంది. అక్కడ మీ ఫోటో అనేది అప్లోడ్ చేసుకొని మీరు మీకు కావాల్సినంత సైజ్ని అయితే సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అది తెలియకపోతే కింద కమెంట్ చేయండి, ఫోటోని రీసైజ్ చేసుకోవడం ఎట్లాగో మాకు తెలియదు, వీడియో చేయండి అని చెప్పేసి నేను మీకు స్పెషల్గా ఆ వీడియో చేసి అప్లోడ్ అయితే చేస్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక వైట్ పేపర్ మీద మీ సిగ్నేచర్ అయితే పెట్టండి. సో సిగ్నేచర్ని కూడా మీరు స్కాన్ అయితే చేసుకోండి, ఫోన్లో స్కాన్ చేసి క్రాప్ చేసుకోండి. అండ్ ఆ సిగ్నేచర్ వచ్చేసి 20 KBకి బిల్లో అయితే ఉండాలి. సో అది కూడా reduceimage.com నుంచి సైజ్ అయితే సెట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఈ రెండు అప్లోడ్ చేసేసి ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేస్తే ఫోటో సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి సిగ్నేచర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాప్చా ఉందా, సో ఈ క్యాప్చాని యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసేసి ఒకసారి ప్రివ్యూ పైన క్లిక్ చేసేయండి. ప్రివ్యూ పైన క్లిక్ చేసి మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఖచ్చితంగా ప్రివ్యూ పైన క్లిక్ చేయండి, లేకపోతే అప్లికేషన్ అయితే తీసుకోవద్దు. ప్రివ్యూ పైన క్లిక్ చేసేసి ఒకసారి డీటెయిల్స్ అనేది అన్ని కన్ఫర్మ్ చేసుకొని కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసేసి ఇక్కడ ఐ హెయిర్ బై డిక్లేర్ దట్ అని ఉందా, దీన్ని టిక్ చేసేసి ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేయండి. సో సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వచ్చేస్తే మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్గా అయిపోద్ది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు GDS ఎంగేజ్మెంట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ నెంబరు, మీ నేము, ఇవన్నీ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో దీన్ని మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి, ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు ఫ్యూచర్లో అవసరం అయితే పడుతుంది. సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్గా అయిన తర్వాత మీరు హోమ్ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఏదైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానో సో ఒకసారి మళ్ళీ ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ హోమ్ పేజ్కి అయితే వచ్చేస్తారు, ఫస్ట్ పేజ్కి. సో ఇక్కడ స్టేజ్ 2 ఫీ పేమెంట్ ఉందా, ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడికి ఎవరు వస్తారో అని అంటే ఓన్లీ జనరల్ అండ్ OBC అండ్ ట్రాన్స్ మేల్ క్యాండిడేట్స్కి ఇక్కడికి రండి. సో మిగతా SC ST అండ్ ఉమెన్ క్యాండిడేట్స్, PWD క్యాండిడేట్స్ ఉన్నారు కదా, ఎవరైతే ఫీజు కట్టడం అవసరం లేని వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ స్టేజ్ 3కి అయితే వెళ్ళిపోండి. అండ్ మిగతా జనరల్ అండ్ OBC క్యాండిడేట్స్ వచ్చేసి సో ఇక్కడికి వచ్చి అయితే ఇక్కడ పే ఆన్లైన్ పైన క్లిక్ చేసేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఓకే అని వస్తుంది, ఓకే పైన అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ ఈ బాక్స్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇందాక రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది కదా మనకి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోమన్నా, సో ఆ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేయండి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ పైన క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మీకు 100 రూపీస్ ప్లస్ 10 రూపీస్ ట్రాన్సాక్షన్ ఫీ, మొత్తం 110 రూపీస్ అయితే అమౌంట్ అయితే కట్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఆ ట్రాన్సాక్షన్ అనేది క్రెడిట్ కార్డ్ నుంచి చేసుకోవచ్చు, విజా మాస్టర్ నుంచి, అండ్ డెబిట్ కార్డ్స్ ఉంటాయి కదా, ATM కార్డ్స్, మీ దగ్గర ATM కార్డ్ అయినా ఉండనివ్వండి, రూపాయి కార్డ్ అవన్నీ, సో వాటి నుంచి చేసుకోవచ్చు. అండ్ UPI, ఫోన్పే అండ్ గూగుల్ పే, పేటిఎం నుంచి కూడా మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో మీరు పేమెంట్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు కింద కమెంట్ అయితే చేయండి. సో నేను మీ కమెంట్కి రెస్పాన్స్ అయ్యి మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మాక్సిమం. సో నెక్స్ట్ పేమెంట్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హోమ్ పేజ్కి అయితే వచ్చేయండి, మళ్ళీ ఫస్ట్ పేజ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ స్టెప్ 3 ఆన్లైన్ అప్లికేషన్ అని ఉందా, సో దీనిపైన అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లై అని ఉంటుంది, సో అప్లై పైన అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇందాక వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా మనకి రిజిస్ట్రేషన్లో, సో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసేసి ఇక్కడ సెలెక్ట్ సర్కిల్ అని ఉందా, సో ఈ సర్కిల్ మీకు ఏది కావాలనిపిస్తే సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. సో మీరు ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మనం జాబ్ అనేది నేటివ్ లాంగ్వేజ్లో చేయాల్సి ఉంటుంది కాబట్టి మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలుగు నేటివ్ లాంగ్వేజ్ కాబట్టి తెలంగాణ అయితే సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మీ మొబైల్ నెంబర్కి OTP అనేది వస్తుంది, ఓకే పైన అయితే క్లిక్ చేసేయండి. సో మీకు వచ్చిన OTPని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ OTP అని ఉందా, ఈ బాక్స్లో ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసేసి ఇక్కడ క్యాప్చా ఉందా, ఈ క్యాప్చాని ఈ బాక్స్లోకి తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఫామ్ వచ్చేసి మనకి అడ్రస్ డీటెయిల్స్ అయితే వీళ్ళు ఫిల్ చేయమని చెప్తున్నారు మనకి. ఇక్కడ మీ ఫస్ట్ బాక్స్లో వచ్చేసి మీరు మీ ఇంటి నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. అండ్ సెకండ్ వచ్చేసి మీ స్ట్రీట్, మీ ఏరియా ఉంటుంది కదా, ఏరియా నేమ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ థర్డ్ బాక్స్లో వచ్చేసి మీ సిటీ ఆర్ విలేజ్ ఏదైతే అది ఇక్కడ నేమ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఈ బాక్స్లో వచ్చేసి మీ పంచాయత్, మండల్ ఆర్ డిస్ట్రిక్ట్ ఏదైనా ఇక్కడ మెన్షన్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి, యాజ్ ఇట్ ఈస్ మీరు ఉంటున్న పిన్ కోడ్ని అయితే ఎంటర్ చేసేయండి. అండ్ ఈ అడ్రస్ వచ్చేసి మీ కమ్యూనికేషన్ అడ్రస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్. ఈ పర్మనెంట్ అడ్రస్ అనేది మీరు ఉన్న ప్లేస్ అండ్ మీ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ డిఫరెన్సెస్ అన్నటివి. సో మీ రెండు అడ్రస్లు కూడా ఒకటే అయితే, అంటే మీరు మీ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ ప్లస్ మీరు ప్రెజెంట్ ఉంటున్న డీటెయిల్స్ అన్నీ ఒకటే అయితే జస్ట్ ఇక్కడ టిక్ మార్క్ ఉందా సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ అని చెప్పేసి ఈ టిక్ చేస్తే ఇక్కడ మీరు ఫిల్ చేసిన అడ్రస్ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. మళ్ళీ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీరు మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రసెస్ వేరు, మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఉంటున్నది వేరు, అంటే మీరు షిఫ్ట్ అయిపోయారు వేరే ఏరియాకి అనుకుంటే ఇక్కడ రెండు అడ్రస్లు అయితే ఇచ్చేసేయండి ఏదైతే అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ దగ్గర సర్కిల్ ఇన్ విచ్ 10th క్లాస్ పాస్డ్ అని చెప్పి అయితే అడిగినారు. సో ఇక్కడ తెలంగాణ ఉందా, సో ఇక్కడ
సెలెక్ట్ బోర్డ్ అని ఉన్నప్పుడు మీరు 10th క్లాస్ అనేది ఏ బోర్డులో పాస్ అయ్యారు అంటే మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మీరు చూసుకున్నట్లయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ ఇండియా అని ఉంటుంది తెలంగాణది. సో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఆంధ్రలో చదువుకున్నట్లయితే బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ అందులో కూడా ఇంకా మీకు డిఫరెన్సెస్ ఏముంటాయంటే మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో అవి సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే 2012 నుంచి అయితే మనకి గ్రేడ్స్ అయితే పెట్టిండు. 2011 అయితే మార్క్స్ అయితే ఉన్నాయి 2011 కంటే ముందు. సో ఎవరికైతే మార్క్స్ ఉన్నాయో సో వాళ్ళు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అప్ టు 2011 అని సెలెక్ట్ చేసుకోండి. ఎవరికైతే 2012 తర్వాత పాస్ అయిన వాళ్ళు ఉన్నారో గ్రేడ్స్ ద్వారా సో వాళ్ళు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ ఫ్రమ్ 2012 అని చెప్పి అయితే ఇక్కడ గ్రేడ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీ పర్సంటేజ్ అనేది అడుగుద్ది కాబట్టి సో అట్లా మీది ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ రిజల్ట్ టైప్ అని ఉన్న దగ్గర మీది గ్రేడ్సా పాయింట్సా సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు 2012 నుంచి పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అంటే 10/10 అండ్ 9 పాయింట్స్ ఇట్లా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాయింట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఏ సబ్జెక్ట్లో ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని ఉందా సో ఇక్కడ ఇంగ్లీష్లో మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయో సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ మీ ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటిదైతే అది 10th మెమోలో ఉంటుంది అది సెలెక్ట్ చేసుకోండి. సో నార్మల్గా అందరికీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగే ఉంటుంది. సో తెలుగు సెలెక్ట్ చేసుకొని తెలుగులో ఎన్ని పాయింట్స్ వచ్చాయో అన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్లో మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయో అన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ జనరల్ సైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ సోషల్ స్టడీస్లో మీకు ఎన్ని పాయింట్స్ వస్తే అన్ని పాయింట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని సో మీరు దానికి సంబంధించిన మార్క్స్ కూడా పెట్టుకోండి. సో మాక్సిమం అందరికీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ ఉంటుంది. మీరు ఒకసారి 10th మెమోలో చూసుకోవచ్చు సెకండ్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఏది అని మెన్షన్ చేసి ఉంటుంది. సో అందులో మీకు సెకండ్ లాంగ్వేజ్లో హిందీలో ఎన్ని మార్క్స్ వచ్చాయో అన్ని మార్క్స్ అయితే ఇక్కడ పాయింట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఓవరాల్ CGPA స్కోర్ ఉంటుంది కదా అంటే మీకు 9.2 9.3 10/10 9.5 ఈ స్కోరింగ్ ఉంటుంది కదా. సో ఆ స్కోర్ అనేది ఇక్కడ ఇచ్చేయండి. ఓవరాల్గా మీకు సపోజ్ 9.5 వచ్చింది అనుకోండి ఇక్కడ 9.5 అని చెప్పేసి ఎంటర్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేయండి. అండ్ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసినాక నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మనకి సర్కిల్ అప్లయింగ్ ఫర్ అని చెప్పి అయితే ఇక్కడ వస్తుంది. సో ఏ డివిజన్కి మీరు అప్లై చేస్తారని చెప్పేసి మీ డివిజన్లు అయితే వస్తాయి ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి తెలంగాణలో ఏ డివిజన్లో మీరు జాబ్ కావాలనుకుంటున్నారని చెప్పి అయితే ఇక్కడ అడుగుద్ది. సో మీరు ఏ డివిజన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ డివిజన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రిఫరెన్సెస్ అయితే వస్తాయి. అంటే మీరు ఇక్కడ వచ్చిన ఏరియాస్ ఉన్నాయి కదా ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ కరీంనగర్ అని నేను సెలెక్ట్ చేసుకుంటే కరీంనగర్లో ఇవన్నీ ఏరియాస్ వచ్చినాయి కదా ఈ ఊర్ల పేర్లు. సో ఇందులో పోస్టుల నేమ్స్ వచ్చాయి. అంటే మనకు ఇందులో BPM ఉన్నాయి అండ్ అన్రిజర్వ్డ్. సో అన్రిజర్వ్డ్ అని ఉన్న దగ్గర ఏంటంటే అన్రిజర్వ్డ్లోకి ఎవరైనా రావచ్చు. అంటే ఇది ఈ క్యాస్ట్కే సంబంధించింది అని చెప్పి ఏమి ఉండదు. సో అన్రిజర్వ్డ్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్యాస్ట్ వారీగా మీరు ఏదైనా ఉంటే దానికి ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి మీ క్యాస్ట్ ఇందులో ఉంటే. లేదు అన్నీ అన్రిజర్వ్డే ఉన్నాయి అని అనుకుంటే తర్వాత మీ ఊరు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఉన్న ఊర్లలో మీకు ఏదైతే దగ్గర ఉంటుందో ఊరు సో ఆ ఊరికి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్గా ప్రిఫరెన్స్ 1 చూసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏంటంటే సో నేను ఇక్కడ 6th ఆప్షన్ ఉందా సో 6th ఆప్షన్కి వచ్చేసి నేను 6th ఆప్షన్లో మనకి BPM పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో 12,000 సాలరీ. సో దీనికైతే నేను 1 ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నా. సో ఇక్కడ మీరు 01 కానీ ఇక్కడ 1 కానీ ఎంటర్ చేసేసుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి నేను ఇక్కడ అండ్ ఈ 7th ఉందా 7thకి సెకండ్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నా. సో ఇట్లా మీరు ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోండి. అండ్ ఈ 10 కాదు ఇక్కడ 1 2 3 అని చూసిండ్రా. సో ఇక్కడ 2 పైన క్లిక్ చేసినట్లయితే ఇంకా ఏరియాస్ వస్తాయి. సో ఇక్కడ 3 పైన క్లిక్ చేసినట్లయితే ఈ ఏరియాస్ కూడా వస్తాయి. సో అవన్నీ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేసేసి ఇక్కడ డిక్లరేషన్ ఉందా డిక్లరేషన్ దగ్గర హెయిర్ బై ఉందా ఇక్కడ టిక్ చేసేయండి. ఇక్కడ టిక్ చేసేసి సేవ్ అండ్ ప్రింట్ అని ఉందా సో దీనిపైన అయితే క్లిక్ చేసేయండి. సో సింపుల్ మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి అయితే వచ్చింది. సో ఇక్కడ మీ అప్లికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది వస్తాయి. అంటే మీ రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ మీ నేము మీ ఫాదర్ నేము సో ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. అండ్ మీరు ఏ పోస్ట్కి ఎంత ప్రిఫరెన్స్ పెట్టి అప్లై చేసినారు అండ్ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారు సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారు అండ్ మీరు అప్లోడ్ చేసిన ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ కూడా వస్తాయి మీకు. అండ్ శాలరీస్ కూడా వస్తాయి. మీరు పోస్ట్కు ఫస్ట్ ప్రిఫరెన్స్ అప్లై చేసిన పోస్ట్కి ఎంత శాలరీ ఉంది సెకండ్ అప్లై చేసిన పోస్ట్కి ఎంత శాలరీ ఉంది అవన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తాయి. సో ఇవన్నీ చూసుకొని మీరు ప్రింట్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ప్రింట్ పైన క్లిక్ చేసుకోగానే మీ మొబైల్లోకి ఈ అప్లికేషన్ అనేది సేవ్ అయిపోతుంది. ఒకవేళ మీకు సేవ్ కాకపోయినట్లయితే ఇది ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్గా స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి. సో మీకు ఫ్యూచర్లో అనేది యూజ్ అవుతుంది. సో గైస్ ఇంతే మనకి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ ప్రాసెస్ అయితే. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ అయితే చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ని అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇవే కాకుండా మన ఛానల్లో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి గవర్నమెంట్ నోటిఫికేషన్ కూడా ఈ ఛానల్లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో గవర్నమెంట్ ఉద్యోగమే మీ లక్ష్యం అయితే నేను చేసే ప్రతి వీడియో మీకు రీచ్ కావాలి కాబట్టి సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని అయితే ఆల్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. సో ఇలాంటి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.